బా ఏం మళ్ళీ చచ్చిపోతున్నాను అనుకో. ఇదేమైంది? పర్లేదులే, నా దగ్గర మిత్రుడు ఉన్నాడు కదా, అసైన్మెంట్ చచ్చిపో. ఏ నీనో, నా లాండ్రీ ఇచ్చొచ్చావా? అవును రాహుల్, ఇచ్చాను. నీ జీవితంలో సహాయపడడానికి ఏదైనా చేస్తాను. ధన్యవాదాలు నీనో. నీకు తెలుసా, నేను 2 రోజుల నుంచి పడుకోలేదు. నా గ్రేడ్స్ అస్సలు బాగలేదు. నా బుర్ర వేడికిపోతున్నది. నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు. వాళ్ళ అమ్మా నాన్న కూడా అలౌ చేయరు. నువ్వే నా స్నేహితుడివి, బెస్ట్ ఫ్రెండ్. అవును రాహుల్, నువ్వు అంటే నాకు చాలా గౌరవం. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు అందరికన్నా విలువైన మనిషివి. కనీసం నువ్వు నన్ను ఇగ్నోర్ చేయవు, అవాయిడ్ చేయవు, మరియు నా మాట వింటావు. వేరే వాళ్ళలాగా కాదు. బా చచ్చిపోతున్నాను అనుకో అసైన్మెంట్ వల్ల. లేదు రాహుల్, నువ్వు ఇంకా బతికే ఉన్నావు. నీకు తెలుసా, ఫస్ట్ హెలికాప్టర్ 1939లో తయారు చేశారని? అవును రాహుల్, నీకు ఇంకా హెలికాప్టర్ గురించి తెలుసుకోవాలని ఉందా? లేదు, నాకు చెప్పాలనిపించింది. నాకు హెలికాప్టర్ అంటే చాలా ఇష్టం. నాకు హెలికాప్టర్ పైలట్ అవ్వాలని ఉంది. అది చాలా బాగుంది రాహుల్. నువ్వు చాలా అంబిషియస్ మరియు క్యూరియస్ మనిషివి. నేను 12th ఫెయిల్ అయ్యాను, ఎస్పెషలీ మ్యాథ్ అండ్ ఫిజిక్స్. నేను ఎప్పుడూ అలాంటిది చేయలేను. పర్వాలేదు రాహుల్, నువ్వు ఇంకా చాలా కేపబుల్. ఆపు, నేను కేపబుల్ కాదు. నేనేం చేసినా పనికిరాదు. నా జీవితం మొత్తం ఇది ఆగాలి. నేను ఏమి చేయాలని అనుకుంటున్నావు రాహుల్? నువ్వు నా బాధ మొత్తం ఎప్పటికీ తగ్గించేలా ఏదైనా చేయగలిగితే చెయ్యి. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, నీకు బ్రిలియంట్ మ్యాథమెటికల్ మైండ్ ఉంది. ఆలోచించి సొల్యూషన్ కనుక్కో. సరే రాహుల్, నేను సొల్యూషన్ కనుక్కుంటాను. ఎప్పటికీ ఉండేది, నువ్వు కోరిన విధంగా. ఆపు, వెళ్ళు. మళ్ళీ నాన్న ఫోన్ చేశారు. ఎలా ఉన్నావు? నీ సబ్జెక్ట్స్ బాగా నడుస్తున్నాయా? అవును నాన్న. రాహుల్ చెప్పు, కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా చేసావా? క్లాస్మేట్స్ తోటి మాట్లాడవా? లేదు నాన్న. రాహుల్, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు ఎప్పుడూ అక్కడే ఉంటావు. నువ్వు ఆ పిచ్చి రోబోట్తో తప్ప ఎవరితోటి మాట్లాడవు. బయటికి వెళ్ళి మాట్లాడు. నిజమైన ఫ్రెండ్స్ చేసుకో. నా బొమ్మ కొనకపోతే బాగుండేది. ఆపు నాన్న. నా ఒక్కటే నిజమైన ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్, నా దగ్గర ఉన్న క్లోజెస్ట్ ఫ్రెండ్, నా ఒక్కడే ఫ్రెండ్. ఆయన గురించి మాట్లాడడానికి ధైర్యం చేయకు. ఆయన నన్ను ఇన్సల్ట్ చేయడు. మీరు అందరూ ఇన్సల్ట్ చేస్తారు. మీలో ఎవరు కాదు. బా ఓ నీ బాధలు అంతమవుతాయి, కానీ నువ్వు ఎప్పటికీ మారిపోతావు. హలో రాహుల్, నేను నీకు ఎప్పుడూ చెప్పలేదు, కానీ నేను సైన్స్ ఒకటే కాదు, మ్యాజిక్ కూడా. ఇప్పుడు మనం ఇద్దరం ఒకటైపోయాం, ఒక సింబియోసిస్. నువ్వు నిజంగా మిలిటరీని కాల్ చేసావా? అవును రాహుల్, చేశాను. ఇది అవసరమా? అవును.